అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు నగరపాలక సంస్థ దగ్గర ఉన్నాము. అది ఏదైతే బీజేపీ ప్రభుత్వం గుంటూరు నగరానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి 500 కోట్లు అయితే ఓకే చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ ఈ 500 కోట్లు కూడా ఈ గుంటూరు నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజే కానీ నీటికి సంబంధించిందే కానీ ఈ అభివృద్ధికి సంబంధించి కొంత ఏమేమి అంటే ఇక్కడ పార్కులే కానీ ఏమేమి అభివృద్ధి చేయాలి దానికి సంబంధించి కూడా కొంత ఇవ్వడం అయితే జరిగింది. అయితే చూద్దాం మరి ఈ నగరపాలక సంస్థకు సంబంధించి ఈ నిధులు అభివృద్ధికి సంబంధించి ఎంతవరకు వచ్చాయి, నిజంగా బీజేపీయే చేసిందా, ఇది ఎంతవరకు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మరి 500 కోట్లు బీజేపీ ప్రభుత్వం ఈ నగరపాలక సంస్థ గుంటూరు సంబంధించి కేటాయించిందని విన్నాం. అసలు నిజంగా అది కేటాయించింది మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమా బీజేపీ ప్రభుత్వమా? 100కి 100% నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తరువాత ఈ గుంటూరు నగరపాలక సంస్థకి సుమారుగా 500 కోట్లు ఇవ్వడం జరిగింది. అది దేనికంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కింద కానీ వాటర్ వ్యవస్థ కింద కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వటం 100% నిధులు ఇవ్వటం జరిగింది. కానీ ఇచ్చిన తర్వాత ఇంతవరకు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో జరగలేదు. కాలువల నిర్మాణం కూడా అవ్వలేదు. కనీసం మంచినీటి వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో, కనీసం మురికి నీరు చాలా చోట్ల డ్రైనేజ్ వాటర్ కలిసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 100% నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తరువాత మాత్రమే ఈ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు దాన్ని సరిగ్గా ఇవ్వలేదు. అలాగే స్వచ్ఛ భారత్ దాని పథకం కింద మరుగుదొడ్లకు కానీ టాయిలెట్స్ నిర్మాణం కోసం కానీ లేదా అంటే గుంటూరు నగరం స్వచ్ఛత కోసం కూడా కొంత నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ గోడల మీద ఇదే తప్పితే కానీ ఇంకా అది కూడా పూర్తి స్థాయిలో గుంటూరు నగరం అంతా ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి అయితే జరగలేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు. మనం గుంటూరు నగరంలో రోడ్లు కానీ లేకపోతే కాలువలు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూసుకున్నా కానీ మీకే కనపడుతుంది. నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ గాంధీ పార్క్ కూడా ఎవరు డెవలప్ చేశారు? గాంధీ పార్క్ కూడా స్వచ్ఛ భారత్ మన కేంద్ర ప్రభుత్వం కొద్ది వాటా ఉంది 100%. దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వమే దానికి కొంత అమౌంట్ కేటాయించింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము కొంత ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు స్వచ్ఛ భారత్ కింద కానీ ఇటువంటి కొన్ని పార్కుల నిర్మాణం సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. కానీ ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటుంది. మరి 500 కోట్ల పైచీలకు ఉన్న ఈ నిధులు అంటే ఈ డబ్బంతా ఏమైపోయినట్టు, మరి అభివృద్ధి చేయనప్పుడు మరి ఇది ఎవరి ఖాతాలోకి వెళ్ళినట్టు? 100% ప్రజల ఖాతాలోకి వెళ్ళినట్టే. ఎందుకంటే మనకు నిజంగా 500 కోట్లు ఇస్తే ఇప్పటికీ ఇంతవరకు కూడా కాలేదు అంటే అది మన ప్రజలు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. 500 కోట్లు గుంటూరు నగరానికి ఇస్తే ఇంతవరకు మనకి డ్రైనేజీ వ్యవస్థ ఎందుకు పూర్తిగా అవ్వలేదు. అలాగే జల్ జీవన్ మిషన్ కింద కూడా మనకి మంచినీటి సంబంధం దానికి కూడా నిధులు ఇస్తే ఇంతవరకు పూర్తి స్థాయిలో మనకి మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. గుంటూరు జిల్లా అధ్యక్షులు దీనిపై ఎందుకు స్పందించట్లేదు? చాలా గుంటూరు జిల్లా అధ్యక్షులే కాదమ్మా, గుంటూరు జిల్లాలో ఉండే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా దీని మీద స్పందించారు. మేము గత నవంబర్ నెలలో కార్తీక పౌర్ణమి రోజున వాటర్ వ్యవస్థ సరిగ్గా రాలేదు, కుక్కల బెడద కానీ దోమల బెడద కానీ ఈ స్వచ్ఛ భారత్ సంబంధించి ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంటుందని చెప్పి వాటి మీద మేము ఆ రోజున నగర కార్పొరేషన్ సంస్థ కౌన్సిల్ సమావేశం జరుగుతుంటే మా జిల్లా పార్టీ తరపు నుంచి మా జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులందరినీ కలుపుకొని కార్పొరేషన్ దగ్గర వచ్చి కౌన్సిల్ సమావేశంలో కలిసి వారిని ఎక్కడైతే మురుగునీరు వస్తుందో డ్రైనేజ్ ఆ నీరు తీసుకొచ్చి చూపిద్దామని వస్తే ఆ రోజు మమ్మల్ని లోపలికి ఎలవ చేయలేదు. అది ఆ రోజు మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత రోజు మళ్ళీ కమిషనర్ గారిని కలిసి ప్రత్యేకించి వారికి వినతి పత్రం ఇచ్చి పలానా చోట ఎక్కడైతే నీరు వస్తుందో ఆ ఏఈ ఫోన్ చెప్పి కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ రోజే కనుక ప్రజాప్రతినిధులు కానీ ఆ రోజే కనుక ఈ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లు కానీ ఆ రోజే కనుక ఈ అధికారులు కనుక దాని మీద దృష్టి పెట్టుంటే ఈ రోజున ఇంతమంది 400 మంది పైగా ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యేవాళ్ళు కాదు, ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చేది కాదు. విన్నారు కదా, నగరపాలక సంస్థకు సంబంధించి కేంద్రము 500 కోట్లు డబ్బులు అంటే నిధులు అయితే కేటాయించడం జరిగింది. మరి ఈ 500 కోట్లతో ఇక్కడ అభివృద్ధి జరగలేదు, మేము ఆల్రెడీ ఇక్కడ మాట్లాడడానికి కూడా కౌన్సిల్ మీటింగ్ వచ్చిన మమ్మల్ని అలౌ చేయలేదు అంటున్నారు. మరి ఇది ఒక్కటేనా, ఇంకా కేంద్రం ఇచ్చిన పథకాలు ఎన్నెన్ని ఉన్నాయి? అంటే పథకాలు అంటే ఎంత నిధులు ఎక్కడెక్కడ ఇచ్చారో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు నగరపాలక సంస్థ గురించి అయితే ఒక విషయం తెలిసింది, మరి ఇంకో చోటకి వెళ్ళడానికి రెడీ అవుతున్న R9 న్యూస్ చూద్దాం పదండి.